శత్రువును మట్టి కరిపించే ఎత్తుగడ నీతి కథ. అనగనగా ఒక దట్టమైన అడవిలో ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలపై అనేక పక్షులు నివసించేవి. వాటిలో ఒక కాకి జంట కూడా ఉండేవి. అవి ఎంతో ప్రేమగా జీవిస్తూ తమకు సురక్షితమైన గూడు కట్టుకొని ఆనందంగా కాలం గడిపేవి. కొంతకాలానికి ఆడకాకి కొన్ని గుడ్లు పెట్టింది. తమ పిల్లలు పుట్టబోతున్నాయని కాకి దంపతులు ఎంతో సంతోషించాయి. గుడ్లను కాపాడుతూ వాటి కోసం ఆహారం తెచ్చి భవిష్యత్తు గురించి కలలు కనేవి. అయితే ఆ చెట్టు వేర్ల దగ్గర ఒక పెద్ద నల్లని పాము నివసించేది. అది చాలా క్రూరమైనది. ఒకరోజు కాకి దంపతులు ఆహారం కోసం బయటికి వెళ్ళిన సమయంలో పాము చెట్టెక్కి గూడులో ఉన్న గుడ్లను తినేసింది. సాయంత్రం తిరిగి వచ్చిన కాకులు గూడు ఖాళీగా ఉండటాన్ని చూసి చాలా బాధపడ్డాయి. ఏం జరిగిందో అర్థం కాక విలపించాయి. కొంతకాలానికి మళ్ళీ గుడ్లు పెట్టాయి. కానీ ఈసారి కూడా అదే జరిగింది. పాము మళ్ళీ చెట్టెక్కి గుడ్లన్నింటినీ తినేసింది. ఇలా పలుమార్లు జరగడంతో కాకి దంపతులు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఈ పాము ఉన్నంతకాలం మన పిల్లలను కాపాడుకోలేం, దీనికి ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలి అని మగకాకి చెప్పింది. ఒకరోజు అవి అడవిలో నివసించే తెలివైన నక్కను కలిసి తమ బాధను వినిపించాయి. నక్క కొద్దిసేపు ఆలోచించి ఇలా చెప్పింది: బలంతో పామును ఓడించడం నీ వల్ల కాదు, కానీ తెలివితో గెలవచ్చు. సమీపంలోని రాజభవనం చెరువులో ప్రతిరోజు రాణి స్నానం చేయడానికి వస్తుంది. ఆమె నగలను ఒడ్డున ఉంచుతుంది. వాటిలో ఒక బంగారు ఆహారాన్ని తీసుకొని పాము బిలం దగ్గర పడేయండి. మిగతా పని రాజభటులే చేస్తారు. నక్క చెప్పిన ఉపాయం కాకులకు నచ్చి మరుసటి రోజు ఉదయం కాకి రాజభవనం చెరువు వద్దకు వెళ్ళింది. రాణి స్నానం చేస్తుండగా ఒడ్డున ఉన్న బంగారు హారాన్ని తన ముక్కుతో పట్టుకుని ఎగిరిపోయింది. హారం కనిపించకపోవడంతో భటులు వెంటనే కాకిని వెంబడించారు. కానీ కాకి కావాలనే నెమ్మదిగా ఎగురుతూ వారిని తన వెనుక రప్పించింది. చివరకు చెట్టు వద్దకు చేరుకొని పాము బిలం లోపల హారాన్ని వదిలేసింది. కొద్దిసేపటికే రాజభటులు అక్కడికి చేరుకున్నారు. హారం బిలంలో పడినట్లు చూసి దాన్ని తీసేందుకు లోపల చూశారు. అప్పుడు వారికి పెద్ద పాము కనిపించింది. ఇదే ప్రమాదకరమైన పాము అని భటులు కర్రలు ఈటలతో దానిపై దాడి చేశారు. కొద్దిసేపట్లోనే పాము చనిపోయింది. తరువాత వారు హారాన్ని తీసుకొని రాజభవనానికి వెళ్ళిపోయారు. చెట్టుపై నుండి ఇదంతా గమనించిన కాకి దంపతులు ఎంతో సంతోషించాయి. తమ శత్రువు అంతమైందని ఆనందించాయి. ఇకపై ఎలాంటి భయం లేకుండా గుడ్లు పెట్టాయి. కొంతకాలానికి అందమైన కాకి పిల్లలు పుట్టాయి. అవి సంతోషంగా ప్రశాంతంగా జీవించసాగాయి. నీతి: ఈ కథలో కాకి పాము కంటే బలహీనమైనది. పాముతో నేరుగా పోరాడితే అది ఓడిపోతుందని కాకికి తెలుసు. అయినప్పటికీ అది నిరాశ చెందకుండా తన సమస్యకు పరిష్కారం వెతికింది. తెలివైన నక్క సలహాను పాటించి తమ బుద్ధి చాతుర్యంతో పామును అంతం చేసింది. ఈ కథ మనకు ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్పుతుంది. కాకి నక్క సలహా తీసుకున్నట్లే కష్టాల్లో ఉన్నప్పుడు అనుభవజ్ఞుల సలహా ఉపయోగపడుతుంది. సమస్య ఎంత పెద్దదైనా ఆలోచనతో పరిష్కారం దొరుకుతుంది. కోపం లేదా తొందరపాటు నిర్ణయాల కంటే ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. ఈ కథలో ఎన్నిసార్లు గుడ్లు కోల్పోయినా కాకి ప్రయత్నం మానలేదు. పాము ఇతరులకు హాని చేస్తూ ఉండడంతో చివరకు తన దుష్టత్వానికి తగిన ఫలితం పొందింది. తెలివిగా ఆలోచించే వ్యక్తి బలవంతుడైన శత్రువుని కూడా జయించగలడు. అలాగే దుర్మార్గం తాత్కాలికంగా గెలిచినట్లు కనిపించినా చివరికి సత్యం మరియు తెలివే విజయం సాధిస్తాయి. థ్యాంక్ యూ.